వెల్కమ్ టు నా స్టైల్ రెసిపీస్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి పాయా అండి. ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. దీన్ని కాళ్ళచారు అని కూడా అంటారు. ఎలాంటి మసాలా లేకుండా తొందరగా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. దీన్ని తింటే ఎముకల్లో చాలా బలంగా ఉంటుంది అంటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఇవి 4 కాళ్ళు అండి, 4 మేక కాళ్ళు ఇలా కట్ చేసినవి, బాగా క్లీన్ చేసినవి అండి. ఇవన్నీ యాడ్ చేసేస్తున్నాను. దీంట్లో ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేయాలండి. ముక్కలు మునిగేంత వరకు వాటరు. దీంట్లోనే ఒక చిటికెడు పసుపు. ఇప్పుడు ఇది మూత పెట్టేసి 10-12 విజిల్ అనేది రావాలండి. ఎందుకంటే ఆ కాళ్ళు అనేది బాగా ఉడికిపోవాలి. విజిల్స్ అయిపోయినాయి, 12 విజిల్స్ వచ్చినాయి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేశాను, 2 స్పూన్ల ఆయిల్. ఇలాగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు 2, దాంట్లో ఒక పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. మళ్ళీ ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేశానండి. దీంట్లో ఇప్పుడే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను, 1.5 స్పూన్ యాడ్ చేశాను. ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేశాను. ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అవ్వాలి. కారం, ఇది కూడా కలర్ గురించి యాడ్ చేస్తున్నాము. కలర్ ఇది 1 స్పూన్ కారం. దీంట్లో ఎక్కువ ఏం మసాలాలు అనేది యాడ్ చేయట్లేదు. స్పైస్ కూడా చాలా బాగుంటుంది. మసాలా అలా యాడ్ చేయకపోయినా కూడా స్పైస్ అనేది చాలా ఉంటుంది. కొత్తిమీర, పుదీనా ఇవి బాగానే వేయాలండి, ఎక్కువనే వేసుకోవాలి. నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ ఫ్రై అవ్వాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. పాయా అంటే ఇంత ఈజీనా అనుకుంటారు. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎంత ఈజీ అయిపోతుందో. టేస్ట్ కూడా అదే లెవెల్ ఉంటుందండి. సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి. సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి. అడుగంటుతుంది కదా, అడుగంటకుండా కొంచెం వాటర్ యాడ్ చేసాము. కింద మాడిపోకుండా ఉండడానికి కొంచెమే వాటర్ యాడ్ చేశానండి. ఒక 1/2 గ్లాసు వాటర్ అండి. ఇందాక మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా కాళ్ళు, ఆ కాళ్ళు అనేది ఆ వాటర్తో సహా ఇలా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ ఉంటుంది. ఆ కాళ్ళల్లో ఉన్న గుజ్జు మొత్తం బయటికి వచ్చి ఉడుకుతుంది. ఇది బాగా ఉడకాలి. ఇది ఆల్రెడీ ఉడికిపోయింది చూడండి, మనం కుక్కర్లో పెట్టినప్పుడు ఉడికిపోయింది. ఆ గుజ్జు అనేది బాగా రావాలి కాబట్టి ఇది బాగా మరగాలి. ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుంది. దీనికి మెయిన్ అనేది కొత్తిమీర, పుదీనా అనేది బాగా ఉండాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గరం మసాలా 1 స్పూన్. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎక్కువ మసాలాలు యాడ్ చేయకుండా చాలా సింపుల్గా అయిపోయే ప్రాసెస్. పాయా రెడీ అయిపోయింది, ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఈ థిక్నెస్ రావాలి, కాళ్ళల్లో ఉన్న గుజ్జు మొత్తం బయటికి రావాలి. వచ్చినాకనే ఈ థిక్నెస్ అనేది ఉంటుంది. ఇది వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. జలుబు చేసిన వాళ్ళు, బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఇది తింటే చాలా రిలీఫ్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.